కలియుగంలో కలి ఒకడే గెలుస్తున్నాడా? కలి గెలవట్లేడు, కలి ఓడిపోతున్నాడు. ఇక్కడ కలి గెలిస్తే ఈ యుగం రాకపోయేది. ఓకే. కలి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కలి పురుషుడు బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనం ద్వారా పుట్టినవాడు స్వామి. అలా పుట్టడం చేత కలి యొక్క భార్య పేరు మాయ. ఆ మాయ ఈ కలి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే, నిన్ను చెడు వైపు ప్రేరేపణ చేస్తారు. ఒకటి కామం, రెండు మద్యం, మూడవది వ్యసనం. బాగా గమనించి చూడండి. ఇప్పుడు యువతి యువకులు బాగా క్షణిక నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళందరూ ఎక్కువ శాతంగా హెవీ డ్రింకర్సే ఉంటున్నారు. 18-19 ఇయర్స్కి దే అడిక్టెడ్. మళ్ళీ ఏదో లవ్ అని ఇంకేదో విషయంలో పడిపోతారు. లైఫ్ బ్యాలెన్స్డ్ చేయలేక సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ ఏముంది, మొట్టమొదటి ప్రయారిటీ మద్యం ఉంది, తర్వాత ప్రయారిటీ అమ్మాయి ఉంది లేదా అబ్బాయి ఉన్నాడు, అంటే స్త్రీల నుంచి వస్తే. ఇలా ఉండడం చేత వాళ్ళు ఏం కోల్పోతున్నారంటే, విచక్షణారహితము ఆ జీవితాన్ని అందుకోలేక, ఈ ఎడ్యుకేషన్ సరిపోలేక, ఈయనున్న అట్మాస్ఫియర్ వాళ్ళ పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోలేక ఎండ్ చేసుకుంటున్నారు కదా. ఇది రాయబడినది మన దగ్గర మళ్ళీ నగ్న సత్యాలు. మళ్ళీ యువతి యువకులలో ఇంకొకటి విషయం ఏముందంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. చెప్పిన తల్లిదండ్రులు విన్న పిల్లలందరూ బాగున్నారు స్వామి. కానీ కొంతమంది మీరు అన్నట్టుగా 10-20% చెడిపోతున్న దాంట్లో ఏంటంటే, తల్లిదండ్రులు వారి యొక్క జీవిత నిర్ణయాల కోసం అని ఉద్యోగాలకి వెళ్తే, ఇక్కడ ఈ పిల్లల పరిస్థితులన్నీ తారుమారైపోయి ఒంటరితనంగా ఉండి, ఎవరో ఒకళ్ళు చూసి, ఎవరో ఒకళ్ళు వీళ్ళకి ప్రేరేపణలా కనబడి మైండ్ డైవర్షన్ అవుతుంది. మనం ఇంట్లో ఉండేసరికి పెద్దవాళ్ళు ఏమైపోయేది, పూర్వీకంలో చూస్తే 25-30 మంది ఉండేవాళ్ళు ఒక ఇంట్లో. ఆ ఇల్లు కూడా భారీగా ఉంటుండే కదా. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది అనుకో మిత్ర, అమ్మ నాన్న ఒకసారి వ్యవసాయంకి వెళ్తే నీ పక్కనే నీ మేనత్త ఉండేది, నీ మేనమామ ఉండేవాడు, మీ తాత, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మలు కూడా ఉండేవాళ్ళు. ఎలా నాయనా ఏమైంది మరి అని చెప్పేస్తే, నీకు మందో మాత్రో ఏదో తీసుకొచ్చి నీకు మీ అమ్మ నాన్న వాళ్ళు వచ్చేలోపు నీకు అన్ని సపర్యాలు చేసేవాళ్ళు. ఇక్కడ నువ్వు ఒక్కడివే మిత్ర. నీ మనస్సు 25 మంది గురించి ఆలోచిస్తుంది. మా అమ్మ ఉంటే ఇప్పుడు బాగుండు, నాకు ఫోన్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు, నా పక్కన నా మంచి కోరుకునే వాళ్ళు ఉంటే బాగుండు, నాకు అన్నం తెచ్చిచ్చేవాడు ఉంటే బాగుండు. ఇన్ని ఆలోచనల 25 సంవత్సరాల క్రితం నేను మా కుటుంబం నుంచి విడిపోకపోతే బాగుండు అని ఆలోచించని కుటుంబాలే ఈరోజు బాధపడుతున్నాయి. అంటే ఉమ్మడి కుటుంబాల విలువ ఉందా లేదా? మరి ఉమ్మడి కుటుంబాలని కోల్పోయిన మనము, ఉద్యోగము, డబ్బులు, చదువులని దేశ విదేశాలు దాటిన మనము ఈరోజు కుటుంబ బరువు కోసం బాధపడి 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి సర్వ రోగాలు మన శరీరంలో పెట్టుకొని కూర్చున్నాం.